హాయ్ అండి, వెల్కమ్ టు బామాస్. ఏం చెప్తా అనుకుంటున్నారా శారీస్లో స్పెషల్ ఏంటా అని? శారీస్లో గురించి చెప్పే బదులు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి చెప్తాను. మనకి ఎన్ని మోడల్స్, ఎన్ని ప్యాటర్న్స్, ఎన్ని కుట్టించుకున్నా రౌండ్ నెక్ పైపింగ్ బ్లౌజ్ ఉన్న హ్యాపీనెస్ ఇంకొకటి ఉండదండి. హై నెక్స్, బోట్ నెక్స్, ఎన్ని రకాలు ఫుల్ నెక్ ఎన్ని వేసుకున్నా సరే ఇలా రౌండ్ నెక్ పైపింగ్ వేసుకున్నంత హ్యాపీనెస్ ఇంకొకటి ఉండదు. ఎందుకంటే మనం ఏదన్నా ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకునే ముందు శారీలో బ్లౌజ్ని ఇలా సింపుల్ రౌండ్ నెక్ పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ ఉంటే పైపింగ్ బ్లౌజ్ అంత హ్యాపీనెస్ ఉండదు కదా. అట్లా పైపింగ్ బ్లౌజ్ కుట్టించుకొని విడిగా క్లాత్ ఏదైనా కావాలంటే శారీ కలర్స్ని బట్టి అలా ప్యాటర్న్ చేసుకోవచ్చు అండి. నేను వచ్చేప్పటికి నా శారీ నేను ఎప్పుడు చూపించిన కొత్త శారీస్ అయితే చూపించిన నా దగ్గర ఉన్న కలెక్షనే నేను అలా 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 మీకు చూపిస్తూ ఉంటాను. ఉన్న దానిలో ఏదన్నా మీకు అడ్వైజ్ అనిపించింది, మీకు యూజ్ అయ్యేదని ఉంటే చెప్తాను. ఎందుకంటే అన్ని కొత్త శారీస్ నేను అంత మెయింటెనెన్స్ అయితే నేను చేయలేను. నా సింపుల్ బడ్జెట్ వర్క్షాపు నా బడ్జెట్లోనే నేను చూసుకుంటాను. నేను చెప్పేది కూడా మీకు అదే. మన దగ్గర ఉన్న శారీస్ని వేస్ట్ చేయకుండా బ్లౌజెస్ వల్ల నేను ఈ బ్లౌజ్ వచ్చినప్పటికి నాకు ఇలా చెక్స్ బ్లౌజ్ వచ్చిందండి. చెక్స్ బ్లౌజ్ నార్మల్గా నేను హైనెక్ స్టిచ్ చేయించుకున్నాను. కాకపోతే శారీ ఎప్పుడు తీసినా మన కొత్తగా కట్టుకోవాలనిపించేటట్లు ఉండాలి కదా. అందుకని ఏం చేశానంటే ఇలా ఇక్కత్ క్లాత్ తీసుకొని మళ్ళీ అంతా ఇక్కత్ క్లాత్ తీసుకుంటే మళ్ళీ స్పెషల్ ఉండదు కదా. అందుకని బాడీ వరకు ఫ్రంట్ బ్యాక్ ఇక్కత్ క్లాత్ తీసుకున్నాను. హ్యాండ్స్కి మాత్రం ఇలా దీనిలో డైమండ్ ఉంది కదా, ఈ డైమండ్లో కూడా మనకి గ్రీన్ టచ్ అవుతుందండి. అందుకని నేను కొంచెం గ్రీన్ టచ్ చేసి ఇలా మిర్రర్ వర్క్ వేసాను. ఇది మిర్రర్ రియల్ మిర్రర్ కాదండి, కట్ చేస్తూ ఉంటుంది, కట్ అవుతూ ఉంటుంది. కాబట్టి నేను రేక్ అంటాం కదా అదే వేసాను. చూడండి, ఊరిని 2 డైమండ్స్ సింపుల్గా ఇదిగోండి. దీనిలో ఉన్న ఈ డైమండ్ మ్యాచింగు ఇక్కడ వేసాను మిర్రర్తో, ఆ షేప్ వచ్చేలా. నేను కట్ వర్క్ అవి కూడా ఇవ్వలేదండి, నార్మల్ వేసాను. ఎందుకంటే నాకు కొంచెం కంఫర్ట్ ఉండాలి, ఆ కంఫర్ట్ తగ్గట్టే చూసుకోండి. బ్యాక్ వచ్చేప్పటికి ఊరినే రౌండ్ నెక్ పైపింగే వేసాను. అదే చెప్తున్నాను, శారీకి తగ్గట్టు మనం బ్లౌజ్ చేసుకున్నాం అనుకోండి, ఎప్పుడు ఎలా వేసుకున్నా మనకి కంఫర్ట్ ఉండాలి, లుక్ బాగుండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లౌజ్ బాగుండాలంటే ఫిట్టింగ్ బాగుండాలండి. ఫిట్టింగ్ బాగుంటే ఏ బ్లౌజ్ ఎలా వేసుకున్నా బాగుంటుంది. ఇప్పుడు వచ్చినప్పటికీ మనం వెళ్ళిపోదాం. శారీస్ ఉన్నాయి, అదే చెప్తాను. ఒకే డిజైన్ని మనం ఎలా అయినా డిజైన్ చేసుకోవచ్చు. నేను ఒకే డిజైన్ని ఒకే పర్సన్కి అంటే పక్కన ఫ్రెండ్స్ అలా కావాలి, మేము ఫ్రెండ్స్ ఒకేలా ఉండాలి అనుకునే వాళ్ళకు కూడా నేను అలానే చేస్తాను. అది ఎగ్జాంపుల్ మీకు చూపిస్తున్నాను. అదే చెప్తున్నాను, నేను ఏది చెప్తున్నానో అదే మీకు ఎగ్జాంపుల్ చూపెడతాను. నేను ఏం చెప్తున్నాను, శారీస్ ఎక్కువ వేస్ట్ చేసుకోకుండా ఉన్న శారీస్ని బ్లౌజెస్ ద్వారా, ట్రెండీ బ్లౌజెస్ ద్వారా మనం హైలైట్ అవ్వచ్చు. బ్లౌజెస్ వల్ల శారీస్ని మళ్ళీ కబోర్డ్లోంచి వార్డ్రోబ్లోంచి బయటికి తీయండి అని చెప్తున్నాను కదా. అలానే